హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబుల్ సిస్టంలోకి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఉన్న కోటప్పకొండ గుడికి వెళ్ళబోతున్నాం అనమాట. ప్లీజ్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి. మీకు దూరంగా కనబడుతున్న అదే కోటప్పకొండ అనమాట. ఇది మహాపరమశివుడు వెలిసిన పుణ్యక్షేత్రం అనమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన కోటప్పకొండ పుణ్యక్షేత్రం అనమాట. ఇది మీకు కనపడుతున్న ఆ కొండ మీదే అనమాట కోటప్పకొండ గుడి ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇదేనమాట కోటప్ప గుడికి వెళ్ళే మెయిన్ సెంటర్ అనమాట. ఇది మీకు కనపడుతున్న ఆ దారిలోంచే వెళ్ళాలి. దీనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెట్ల మార్గం ఒకటి ఉంది నడిచి వెళ్ళే వాళ్ళకి, ఇంకోటి వాహనంతో వెళ్ళే వాళ్ళకి కూడా మార్గం ఒకటి ఉంది. అంటే కార్లు కానీ బండ్ల మీద కానీ వెళ్ళేది. ఇప్పుడు ఇది మెట్ల మార్గం అనమాట. మీకు చూపించేది ఇదంతా మెట్ల మార్గం ద్వారా. ఇంకా ఈ దారి అంటే వెళ్తే గుడికి చేరుకోవడానికి మెట్ల మార్గం వస్తుంది అనమాట. ఇదేనమాట కోటప్పకొండ గుడి. ఇదేనమాట కొండపైకి వెళ్తానికి మెట్ల మార్గం, మెయిన్ ముఖద్వారం. ఈ ద్వారం వెళ్తేనే మనం ఆ కొండపైకి చేరుకోగలుగుతాము. ఇంకా ఈ మెట్ల మార్గం పక్కనే ఎవరన్నా తలనీలాలు ఇచ్చుకోవడానికి మొక్కుకుంటారు కదా, ఆ ప్లేసు ఈ మెట్ల మార్గం పక్కనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బండి కానీ కార్లు కానీ తో వెళ్ళాలంటే, వెహికల్స్ ఏదైనా సరే ఇలా వాహనాలతో వెళ్ళాలంటే కొండపైకి ఇదనమాట. వెళ్ళాలి. అది చూపిస్తాను మీకు. ఇంకా మీరు చూస్తుంది ఇదేనమాట రోడ్డు మార్గం కొండపైకి వెళ్ళటానికి. ఇంకా కొండపైకి ఈ రోడ్డు అంటే ప్రయాణం చేసినప్పుడు అక్కడక్కడ చాలా అపూర్వమైన దేవుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. చూపిస్తాను అవన్నీ కూడా మీకు. కానీ వాహనాల ద్వారా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మలుపులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్లోగా వెళ్తూ ఉండాలి. అతి ప్రయత్నం ప్రమాదాలకు దారి తీయడం, నిర్దేశింపబడని మార్గాల ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు. పరుగులు తీయటం లేదా తోసుకోవడం భక్తులు చేయరాదు. మీ ముందు ఉన్న భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నెట్టవద్దు. అతి ప్రమాదాలకు దారి తీయవచ్చు. సైనికులు మార్కెట్లపై భక్తులు మీ బరువును నిజంగా ఈ పుణ్యక్షేత్రానికి తప్పనిసరిగా జీవితంలో ఒకసారి రావాలి. చాలా మంచి మంచి లొకేషన్లు కూడా ఉంటాయన్నమాట. మీకు అవన్నీ కూడా చూపిస్తాను. కానీ జాగ్రత్తగా ప్రయాణం చేసినప్పుడు మట్టికి, వాహనాల ద్వారా వచ్చేటప్పుడు మట్టికి చాలా జాగ్రత్తగా రండి. మలుపులు కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. కొండపైకి వెళ్ళే దారిలోనే విష్ణుమూర్తి విగ్రహం ఒకటి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదేనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట.
ఇంకా ఇటువంటి అద్భుతమైన విగ్రహాలు ఈ కొండ మీద చాలా ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. కొండపైకి వెళ్ళే దారిలోనే ఈ ప్లేస్ కూడా ఒకటి ఉంటుంది. ఇది వన్యప్రాణులు సంరక్షణ సంబంధించింది అనమాట. ఇక్కడ రాక్షసపల్లి బొమ్మ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇదే దారిలో పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ లాంటిది కూడా ఉందన్నమాట. ఈ ప్లేసు పిల్లలకి చాలా ఆనందం కలిగిస్తుంది. తప్పనిసరిగా మీరు పిల్లలతో వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి ఆగవలసిన ప్రదేశం అన్నమాట ఇది. ఇంకా ఈ దారిలోనే ఇది జూ పార్క్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం. కాకపోతే కెమెరా అలవలేక నేను చూపించలేకపోతున్నాను. కొండపైకి వచ్చేసాం. ఇప్పుడు ఈ కొండ నుంచి కిందకు చూస్తే నిజంగా ఊరంతా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ పక్కనే వినాయకుని విగ్రహం ఒకటి ఉంటుంది. నిజంగా ఊరంతటినీ కాపాడటానికి నేనున్నాను అని చెప్పి చూస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంకా మీరు చూస్తుంది ఇది కొండ మీద మెయిన్ ముఖద్వారం అనమాట. దీని ద్వారానే గుడికాడికి మనం వెళ్తాం అనమాట. ఇంకా ఇదే కొండ మీద ప్రదేశం అనమాట. ఈ పక్కనే ఈ అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. ఇది కూడా చాలా అద్భుతమైన విగ్రహం అనమాట. తప్పకుండా చూడాలి అందరూ. ఇంకా ఈ ప్రదేశంలోనే కార్ల మీద వచ్చిన వాళ్ళైనా బండ్ల మీద వచ్చిన వాళ్ళైనా ఇక్కడ పార్కింగ్ చేసుకునే ప్రదేశం అనమాట. ఇంకా ఈ ప్రదేశం ఏంటంటే ఆ పరమశివుని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గం అనమాట. అంటే పండగ సీజన్లో ఎక్కువ జనాలు చాలామంది వస్తారు కదా, తొక్కిసలాట్లు అవి జరగకుండా అలాగా క్యూ పద్ధతి పాటించి వెళ్ళేలాగా కట్టారనమాట. ఇంకా
ఇంకా మీరు చూసింది ఇది ఉచిత దర్శన మార్గం అనమాట. ఇంకా ఈ ప్రదేశంలో ఇలా దీపాలు వెలిగించి వాళ్ళకున్న సమస్యల్ని ఆ పరమశివుడికి తెలియజేసుకుంటారు. ఇంకా ఇక్కడే ప్రసాదం తీసుకునే కౌంటర్ కూడా ఉంటుంది. ఇంకా ఆ పరమశివుడిని దర్శించుకునే ముందు తప్పనిసరిగా ఈ నందీశ్వరుని కూడా దర్శించుకుంటారు. ఇంకా ఈ పక్కనే మెట్ల మార్గం ఉంటుందన్నమాట. మీకు వీడియో మొదట్లో చూపించాను కదా, మెట్ల మార్గం వెంబడే వస్తే కొండపైకి వస్తామని. ఇదేనమాట. ఈ కింద నుంచి పైకి వస్తేనే ఇలా కొండపైకి చేరుకుంటాం అనమాట. ఈ మెట్ల మార్గం వెంబడే ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం కూడా ఉంటుంది. ఇగో మీరు చూస్తున్నారు కదా, ఇదేనమాట కొండపైకి రావడానికి మెట్ల మార్గం. మీకు మొదట్లో చూపించాను చూసారా, అలా కింద నుంచి ఇలా మెట్ల మార్గం వస్తే ఇప్పుడు కొండపైకి ఇలా చేరుకుంటాం అనమాట. ఇంకా మీరు చూస్తుంది ఇదేనమాట మెయిన్ ముఖద్వారం అనమాట. ఈ మెట్ల ద్వారా వెళ్తేనే ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి భాగ్యం కలుగుతుంది. ఇది మెయిన్ ముఖద్వారం అనమాట. ఇంకా కార్తీక మాసాల టైంలో ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి గుడి వాతావరణంలో. రండి రండి. మీరు చూస్తుంది ఇదేనమాట మెట్ల మార్గం. మొదట్లో చూపించాను కదా, ఇలా మెట్ల మార్గం అంటే వస్తేనే ఇలా కొండపైకి చేరుకుంటాం అనమాట.
ఇంకా మీరు చూస్తున్న ఈ గుడి ఆనందవల్లి అమ్మవారి గుడి అనమాట. తప్పనిసరిగా ఆ శివుడిని దర్శించుకున్న వాళ్ళు ఈ ఆనందవల్లి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. అసలు మామూలుగా అంటే ఈమె గొల్లబామ అని అంటారనమాట. ఇది మెట్ల మార్గం మాట పైకి అనమాట గుడికి. ఓకే ఫ్రెండ్స్, ఇది కోటప్పకొండ విశేషత అనమాట. వీడియో కనుక మీకు నచ్చితే కనుక నేను చూపించిన విధానం మీకు ఏమన్నా నచ్చితే కనుక అందరూ చాలా చూపించే ఉంటారు ఈ గుడిని, కోటప్పకొండ గుడిని. కానీ నా కళ్ళతో నేను మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేశాను అనమాట. కాబట్టి ప్లీజ్ నేను చూపించిన కొత్త బ్లాగ్ ఇది, ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి తప్పనిసరిగా. మళ్ళీ మీరు నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ ఫస్ట్ బ్లాగ్ ఎలా అనిపించిందో కదా నేను చేసిన ఈ బ్లాగ్ తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క కూడా నెక్స్ట్ మరొక మంచి టెంపుల్ తో మనం కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.